కేరళ ఎమ్మెల్యే రాహుల్ మాంకుటెత్తిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరించాడని కేరళకు చెందిన ఓ యువతి ఫిర్యాదు చేయడంతో ఇటీవల రాహుల్ పై అత్యాచారం కేసు నమోదైంది. ఇది రాహుల్ పై నమోదైన 3వ అత్యాచార ఫిర్యాదు. గతంలో ఆయనపై 2 కేసులు నమోదు కాగా ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. యువతి తన ఫిర్యాదులో రాహుల్ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించింది. రాజకీయంగా అతనికి పలుకుబడి ఉండడంతో ఇన్ని రోజులు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని, అతనిపై రేప్ కేసు నమోదవడంతో తాను కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కాగా రాహుల్ మాంకుటెత్తిల్ తమను లైంగికంగా వేధిస్తున్నట్లు ఇటీవల కేరళకు చెందిన ఓ నటి, మరో యువతి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అతని ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన పాలక్కడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కేరళ ఎమ్మెల్యే రాహుల్ అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, కేరళకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాహుల్ మరో యువతి పైన అత్యాచారం చేశారంటూ అతని పైన వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది 3వ కేసు అనే చెప్పొచ్చు. ఇంతకు ముందు ఒక కేరళ నటి పైన, మరో యువతి పైన కూడా తనపై లైంగిక వేధింపుల కేసులు పెట్టారు. తాజాగా ఈ కొత్తగా ఫిర్యాదు చేసినటువంటి యువతి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, రాహుల్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా వేధించాడన్నది ఆమె చేసినటువంటి ఫిర్యాదులోని ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా తను గర్భవతి అవగానే ఇది బయటపెడితే తనకి సమస్య అవుతుంది కాబట్టి గర్భాన్ని తొలగించుకోవాలని కూడా బలవంతం చేశాడని చెప్పింది. ఆ ఒత్తిడితోనే తనకు గర్భస్రావం జరిగిందని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. సంబంధం కొనసాగుతున్నప్పుడు రాహుల్ తన దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని ఆరోపించింది. రాహుల్ కొంతకాలంగా పోలీసుల నుంచి పోలీసులకు చిక్కకుండా దాక్కున్నాడు. చివరికి పోలీసులు పాలక్కాడ్లోని ఒక హోటల్లో ఉన్నటువంటి రాహుల్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను పట్నంతిట్టలో ఉన్నటువంటి ఆర్మడ్ రిజర్వ్ క్యాంప్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఆయన ఇంకా పాలక్కాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. కొత్త ఫిర్యాదులో వచ్చినటువంటి అన్ని ఆరోపణలు కూడా క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తుంది. రాహుల్ ఫోన్లు, డాక్యుమెంట్లు, మిగతా సాక్ష్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 3 కేసుల్లో వచ్చినటువంటి ఆరోపణలు ఎలా ఉన్నాయి అంటే, ఎందుకు ఇతని పైన 3 కేసుల్లో అత్యాచార ఆరోపణలు వచ్చాయన్న అంశాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మొత్తానికైతే రాహుల్ పైన ఇది 3వ అత్యాచార ఫిర్యాదు. ఈ కొత్త కేసు ఆధారంగా పోలీసులు అతన్ని మరోసారి అరెస్ట్ చేశారు. ఈ ఫిర్యాదులో తాజాగా వచ్చినటువంటి ఫిర్యాదులో పెళ్లి చేసుకుంటానని మోసం చేయటం, శారీరక, మానసిక వేధింపులు, గర్భస్రావం చేయించుకుని బలవంతం చేయటం, డబ్బులు తీసుకోవటం, వీటన్నిటి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ను పార్టీ నుంచి తొలగించింది. పోలీసులు ఈ విచారణను కొనసాగిస్తున్నారు. ఇది అక్కడ కేరళ రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు.